హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు NUZVID టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను చైనా వస్తువులను మనం బ్యాన్ చేయగలమా, ఒకవేళ బ్యాన్ చేస్తే ఏం జరుగుతుంది, చైనా వస్తువులకి ఆల్టర్నేటివ్ లేదా, ఈ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్ని నేను చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. వీడియో చాలా లెంగ్తీగా ఉండబోతుంది కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. జనరల్గా చైనా వస్తువులు అంటే మనం మొబైల్స్ అని అనుకుంటాం, కానండి మనం చైనా నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటామండి. మొబైల్సే కాకుండా దీపావళికి వచ్చేటటువంటి క్రాకర్స్, చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి టాయ్స్, ఇవన్నీ మనకి ఎక్కువ శాతం చైనా నుంచి వస్తాయి. ఈ చైనా మార్కెట్ మన ఇండియాలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అమెరికన్స్ కొనేటటువంటి షూస్ కానివ్వండి, బట్టల్లో 75% చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. క్వాలిటీ సంగతి పక్కన పెడితే మనం వాడి పడేసే వస్తువుల్లో చైనా వస్తువులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ రకంగా కూడా ఈ వస్తువులు పర్యావరణానికి ఎంతో హాని కలుగజేస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువులు కొన్ని ముఖ్యమైనవి చెప్తానండి. అట్లాగే చైనా ఇంత తక్కువగా వస్తువులు ఎలా ఇంపోర్ట్ చేయగలుగుతుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యమైన వచ్చేసి మొబైల్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్, అంతేకాకుండా రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ మిషన్స్, గొడుగులు, షర్టు గుండీలు, సిమెంట్, యుద్ధ సామాగ్రి, బట్టలు, రకరకాలైనటువంటి మెకానికల్ పార్ట్స్, మెకానికల్ మెషిన్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, ప్లాస్టిక్ ముడి సరుకులు, ఎరువులు, ఐరన్, స్టీల్, గోల్డ్, కాపర్, సిల్వర్ లాంటి మెటల్స్, ఆభరణాల్లో వాడేటటువంటి రంగురాళ్ళు, బోట్లు, షిప్పులు, మెడికల్ ఎక్విప్మెంట్స్ మరియు వాటికి సంబంధించినటువంటి మిషనరీ, అట్లాగే టెక్స్టైల్స్ అంటే క్లాత్కి సంబంధించినటువంటి ముడి సరుకు, రకరకాలైనటువంటి గ్లాస్ ఐటమ్స్, ఆప్టికల్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్స్ మరియు పార్ట్స్ అండ్ యాక్సెసరీస్, ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. నేను జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చెప్పానండి. ఇంకా చాలా వస్తువులు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. అంతేకాకుండా క్రిస్మస్ వచ్చినప్పుడు మనం డెకరేట్ చేసేటటువంటి ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటాయి చూడండి, అవి కంప్లీట్గా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇక అసలు విషయానికి వస్తే చైనా అంత తక్కువ రేటుకి వస్తువులను ఎలా అమ్ముతుంది? అందుకు ముఖ్యమైన కారణం వచ్చేసి మ్యాన్ పవర్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో చైనాది ప్రథమ స్థానం. అందుకు తగ్గట్లుగానే ఆ జనాభాని మ్యాన్ పవర్ కింద చాలా చక్కగా యూజ్ చేసుకుంటుంది. గవర్నమెంట్ కూడా లేబర్కి యాక్సెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే పనికి తగ్గ వేతనం ఎక్కడ ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అందించడం. ఎప్పుడైతే లేబర్కి శాలరీస్ పర్ఫెక్ట్గా అందుతాయో వాళ్ళు ఆ సంతోషంలో ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తారు. మన దేశంలో అంటే బంధులు లేదా ఫెస్టివల్స్ లేదా హాలిడేస్ అని చెప్పేసి చాలామంది పని ఎగ్గొడుతుంటారు. ఆ విధంగా కూడా మన యొక్క ప్రొడక్షన్ అనేది చాలా దెబ్బతింటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం వచ్చేసి మనం చైనా మీదే కాదండి, ప్రపంచంలో ఇంకా చాలా దేశాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. చాలా వస్తువులను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా చేయటం వల్ల ఎంతో విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోతున్నాం. ఇక చైనా విషయానికి వస్తేనండి, తన యొక్క మ్యాన్ పవర్తో, టెక్నాలజీతో చైనా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. పొరుగు దేశాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్స్కి లేదా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వస్తువులను తయారు చేయడం, సరైన సమయంలో వాటిని ఎక్స్పోర్ట్ చేయటం చైనా యొక్క విజయ రహస్యం అన్నమాట. ఇక మన దేశం విషయానికి వస్తే ఎవరైనా ఒక చోట ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కొనాలి, ప్లస్ అక్కడ మిషనరీ కొనాలి, వర్కర్స్ని పెట్టుకోవాలి, రా మెటీరియల్ తెచ్చుకోవాలి, ఇలాగా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రతి చోట కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే కష్టమేనండి. అంతేకాకుండా మరి లోకల్ గూండాలు, లోకల్ రాజకీయ నాయకులు లంచాలకి ఆశపడి ఈ యొక్క ప్రాజెక్టుల మీద అప్రూవ్ ఇవ్వడానికి లంచాలు తీసుకుంటూ ఉంటాం. ఈ యొక్క పారిశ్రామికవేత్తలను వేధించడం, ఇటువంటి కారణాల రీత్యా చాలా మంది పారిశ్రామికవేత్తలు మన దేశంలో తగ్గిపోతున్నారు. అదే చైనాలో అయితే పారిశ్రామిక రంగానికి చాలా ప్రోత్సాహం లభిస్తుంది. ఒక రకంగా ఆ దేశం ఇంతగా డెవలప్ అయింది అంటే చైనా దేశం ప్రవేశపెట్టిన పారిశ్రామికీకరణే ముఖ్య కారణం. ఓకే, మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వస్తువులు ఆపేస్తే ఏమవుతుందండి? మనకే వాచిపోద్దండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అన్నం మీద అలిగితే ఎవడు కడుపు మండుద్ది? మనకే మండుద్ది. మరి మన దేశంలో ఆ వస్తువులు తయారు చేసుకునేటువంటి సోర్సెస్ లేవా అంటే ఉన్నాయండి. అయితే అవి మన యొక్క అవసరాలకు సరిపోట్లా. వాటిని మళ్ళీ తయారు చేసుకోవటం అంతా ఖర్చుతో కూడుకుంది కాబట్టి డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాం. అదే ప్రభుత్వం కూడా ఈ పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహాన్ని అందించి ఇక్కడే ప్రొడక్షన్ బాగా జరిగేటట్లు చూస్తే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడేటటువంటి దౌర్భాగ్యం ఉండదు. కాబట్టి ఇప్పటికిప్పుడు చైనా వస్తువులు ఆపేయాలి, లేదా మనం నెల రోజుల పాటు చైనా వస్తువులు వాడకపోతే ఎంత లాభం అవుతుంది అంత లాభం అవుతుంది, ఇలాంటి పులిహోర పోస్టులు చూసి ఏదో ఆవేశంగా ఊహించుకోమాకండి.
అక్కడ నుంచి వస్తువులు కనుక ఆగిపోతే వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి చాలామంది వర్కర్స్ రోడ్డున పడతారు, ఆకలితో అలమటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా నుంచి ఎరువులు ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసామనుకోండి, ఇక్కడ మన దేశంలో ఎరువులకి కొరత ఏర్పడుతుంది. అప్పుడు ఉన్న వాటిని ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు. ఎక్కువ రేట్లు పెట్టి అమ్మటం వల్ల అక్కడ కూరగాయలు కానివ్వండి, ధాన్యం కానివ్వండి ఎక్కువ రేటు కొనాల్సి వస్తుంది. అదనమాట అసలు సంగతి. అలాగా ప్రతి రంగంలో కూడా గోల్డ్ అయినా కానివ్వండి, లేదంటే స్టీల్ అయినా కానివ్వండి, ఇంకా వేరే వేరే మొబైల్స్ రంగంలో అయినా కానివ్వండి, స్పేర్ పార్ట్స్ రంగంలో అయినా కానీ ఇంకా చాలా వాటిలో కూడా వాటిని మనం ఇప్పటికిప్పుడు మనం బ్యాన్ చేసేయకూడదు. వాటికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ మన దగ్గరికి వచ్చాక అప్పుడు ఆ యొక్క చైనా యొక్క వస్తువులు మనం బ్యాన్ చేయాలి. ఎందుకంటే బార్డర్లో వాడు చేసేటటువంటి ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయండి. వాడికి సరైనటువంటి మెడిసిన్ ఏంటంటే వాడి దగ్గర నుంచి మనం వస్తువుని తీసుకోకూడదు. కానీ అది ఎప్పుడు జరగాలి? వాడి దగ్గర ఆర్డర్ తీసుకోవటం ఆపేయటం వల్ల మనకి నష్టం జరగకుండా చూసుకుని అప్పుడు వాడిని బ్లాక్ చేయాలి. అంతేగాని అవేమి చూసుకోకుండా డైరెక్ట్గా చైనా వస్తువులు బ్యాన్ చేసేయండి అంటే అది జరగని పని. చాలామంది మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ అని అంటున్నారు. నాకు తెలిసి మన ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మొబైల్స్ లేవండి. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ ఉంది, శాంసంగ్ వాళ్ళది నోయిడాలో ప్లాంట్ ఉంది. కానీ అక్కడ మొబైల్స్ తయారు చేయట్లేదండి, జస్ట్ అసెంబుల్ మాత్రమే చేస్తున్నారు. అంటే ఆ స్పేర్ పార్ట్స్ చైనా నుంచి వస్తున్నాయి, అవన్నీ ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారు. యాపిల్, శాంసంగ్, ఎల్జీ, ఆసుస్ లాంటి పెద్ద కంపెనీలు కూడా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని చైనాలోనే పెట్టాయి. చాలా వరకు స్పేర్ పార్ట్స్ అక్కడే కొని అక్కడే అసెంబుల్ చేసుకుని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాయి. తమ దేశంలో ఆ వస్తువులను తయారు చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా కంపెనీలు చైనా మీద ఆ విధంగా ఆధారపడుతున్నాయి. అట్లాగే ఉత్పాదక రంగంలో చైనా అనుసరిస్తున్నటువంటి డిఫరెంట్ టెక్నిక్ వచ్చేసి రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దట్ మీన్స్ ప్రపంచంలో ఏ మూల తయారైన వస్తువుకైనా క్షణాల్లో డూప్లికేట్ చేసేయటం అనమాట. నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలు మరియు కాపీరైట్ చట్టం ప్రకారం అది నేరమైనా కానీ చైనా అవేమీ పట్టించుకోదు. ప్రతి వస్తువుకి ఇంక్లూడింగ్ యాపిల్ ఐఫోను, ట్యాబ్లకు కూడా డూప్లికేట్ క్షణాల్లో బయట తీసుకొచ్చేస్తుంది. జనాలు కూడా వాటిని ఎగబడి మరీ కొంటున్నారు. ఎంతైనా మెయిన్ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్ కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రోడక్ట్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో జనాలు వాటిని ఎగబడి మరీ పర్చేస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, చైనా ప్రపంచంలో ఉన్న ఫేమస్ వెబ్సైట్స్ని తన దేశంలోకి రాకుండా బ్యాన్ చేసేసింది. వాటికి ఆల్టర్నేటివ్స్ కూడా తయారు చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్కి ఆల్టర్నేటివ్ ఆలీబాబా, బ్యాంగోద్, వాట్సాప్కి వైచాట్, ఫేస్బుక్కి రెన్, గూగుల్కి బైదు, ట్విట్టర్కి వీబో, ఇలా రకరకాలుగా ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకుంది. తన వస్తువులు ప్రపంచం మొత్తం ఉండాలి కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు చైనాకి రాకూడదు అనేటటువంటి స్ట్రాటజీ ఈ యొక్క చైనీస్ గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా లాక్డౌన్ వల్ల చాలా దేశాలు నష్టపోయాయి కాబట్టి చైనా మీద కడుపు మంటతో ఉన్నాయి. కడుపు మంటతో ఉంటే సరిపోదండి, అందుకు తగ్గ అడ్జస్ట్మెంట్ మనం చేసుకుని అప్పుడు వాళ్ళని బ్యాన్ చేయాలి. ఆ విధంగా జరిగినప్పుడే మనం చైనాని దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతాం. సరిహద్దుల్లో వాళ్ళు మనల్ని ఎంతగా రెచ్చగొట్టినా మనం ఎంతో సంయమనంగా ఉంటున్నాం. అయినా కానీ ఆ వెధవలకు విశ్వాసం లేకుండా మనక 20 మంది సోల్జర్స్ని అన్యాయంగా చంపేశారు. అటువంటి నికృష్టులకు సరైన సమాధానం ఏంటంటే ముందు మనం అన్ని సోర్సెస్ జాగ్రత్తగా పెట్టుకుని వాళ్ళ వస్తువుల్ని రాకుండా చేయటమే. అప్పుడు ఆ దేశానికి ఎకనామికల్గా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. బికాజ్ చైనాకి లాభం తెచ్చి పెడుతున్న అతిపెద్ద దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అచ్చంగా మనం వాళ్ళని బ్యాన్ చేసేస్తే వాళ్ళకి కూడా నష్టమే కదా. ఆ విధంగా మనం చైనాని దెబ్బ కొట్టాలి. ముఖ్యంగా మొబైల్స్ విషయానికి వస్తే మన ఇండియన్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. మైక్రోమాక్స్, లావా, కార్బన్ అని. అవి పేరుకి ఇండియన్ బ్రాండ్స్. అసెంబ్లింగ్ మొత్తం అన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని జస్ట్ ఇండియన్ స్టిక్కర్ వేసుకుని ఇక్కడికి వచ్చి అమ్మేస్తున్నారు. ఆఖరికి జియో ఫోన్లు కూడా చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వస్తాయి. ఎప్పుడైతే ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇండియాలో కూడా పెడతారో ఇక్కడ తయారై ఇక్కడే అసెంబ్లీ అయ్యి వస్తాయి. అవి మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ అండి. శాంసంగ్, ఎల్జీ లాంటి పెద్ద కంపెనీలే చైనా మీద స్పేర్ పార్ట్స్ కోసం ఆధారపడుతున్నాయి. అట్లాగే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, నువ్వు కూడా నీ టిక్టాక్ అకౌంట్ క్యాన్సిల్ చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, దేశం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను నా టిక్టాక్ అకౌంట్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఒకవేళ అప్పటికప్పుడు అవ్వకపోయినా తర్వాత అయినా సరే నేను నా టిక్టాక్ అకౌంట్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఇది కన్ఫామ్గా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో మనదే సెకండ్ కంట్రీ. మనకు కూడా ఇక్కడ ఎంతో జనాభా ఉంది.
అంతేకాకుండా ఎక్కువ యూత్ కలిగిన దేశాల్లో మనది ఫస్ట్ ప్లేస్. కాబట్టి ఈ యొక్క యంగ్స్టర్స్ని మనం దేశం యొక్క డెవలప్మెంట్లో బాగా యూజ్ చేసుకుంటే కనుక మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాము, మనం ముందుకు వెళ్తాము. నా ప్రజెంటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.